Namaste. Welcome to Tushar channel. Okay, this is Raj, ఎకనామిక్ ఫ్యాకల్టీ. సో మనం ఇప్పటిదాకా గ్రూప్ 1 చాలా అంశాలు డిస్కస్ చేసినాం. సో గ్రూప్ 1లో ప్రణాళికలు ఏంటి, ప్రణాళిక నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేటువంటిది సో చాలా వరకు డిస్కస్ చేసినాం. ఇప్పుడు సో మనం నీతి ఆయోగ్ కూడా కొన్ని ఒక వీడియో చేసాం మనం జనరల్గా. సో నీతి ఆయోగ్ ఒక 2 వీడియోస్ కూడా చేసాం. ఎలా మన నీతి ఆయోగ్లో ద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఆ వచ్చినటువంటి ఒక క్వశ్చన్స్ మనం ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు నీతి ఆయోగ్ నుండి ఇంకా మనం కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఎగ్జామినర్, సో ఆ కంటెంట్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ద ప్రణాళిక సంఘం సో నీతి ఆయోగ్ కంటే ఎలా భిన్నమైనదో చెప్పగలవా అని ఒక క్వశ్చన్స్ అడగవచ్చు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుదాం. ప్రణాళిక సంఘం కంటే నీతి ఆయోగ్ ఎలా విభిన్నమైనది చెప్పగలవా అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకే, సో ప్రణాళిక సంఘం కంటే నీతి ఆయోగ్ ఎలా భిన్నమైనది సో చెప్పగలగా అని ఒక క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్ మనం ఎట్లా జనరల్గా ఆన్సర్ తీసుకుంటాం, మనం ఎలా ఆన్సర్ చేయగలుగుతాం అనేటువంటి. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ద స్టూడెంట్స్ ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే ఎలా భిన్నాన్ని ఎట్లా రాయాలి అనేటువంటిది చాలా వరకు వేరియేషన్స్లలో అంటే ఒక్కొక్కరు ఎగ్జామ్ పేపర్లో టెన్షన్ పడుతుంటారు. అప్పుడు మనకి ఏం తెలియాలంటే సబ్జెక్ట్ అనాలిసిస్ అనేటువంటిది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అనాలిసిస్ అంటే ప్లానింగ్ కమిషన్ కంటే నీతి ఎలా విభిన్నమైనది అనేటువంటి కంటెంట్లో తీసుకుంటే ప్రణాళిక సంఘంలో ఏ అంశాలు ఉన్నాయి, నీతి ఆయోగ్లో ఏ అంశాలు ఉన్నాయి, ద ప్లానింగ్ కమిషన్లో ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, అంటే మనం టార్గెట్స్ ఏం తీసుకున్నాం, ఏ ఎజెండా తీసుకున్నాం, ఆ ఎజెండాకు ప్లానింగ్ కమిషన్ కంటే నీతి ఆయోగ్ ఎజెండాస్ ఏమున్నాయి, నీతి ఆయోగ్ ఫంక్షన్స్ ఏమున్నాయి, ఓకే, నీతి ఆయోగ్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి. అప్పుడు చూసినప్పుడు ప్లానింగ్ కమిషన్ కంటే నీతి ఆయోగ్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ బెటర్గా ఉంటే ఆ బెటర్లో ఉన్న కంటెంట్స్, ఆ బెటర్లో ఉన్న అంశాలను మనం ఎక్స్పెక్ట్ చేస్తే సరిపోతుంది ఎగ్జామ్లో. ఇక్కడ చూద్దాం మనం మేజర్గా. సో జనరల్గా మనకు సో విభిన్నమైన దాన్ని ఎట్లా చెప్తాం అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే సో గత లాస్ట్ 6 డికేడ్స్ నుంచి గడిచిన 60 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ప్రణాళిక సంఘం పనిచేసింది. 1950 మార్చ్ 15వ తారీఖున ద ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ఏర్పడ్డది, ప్రణాళిక సంఘం ఏర్పడ్డది. దాని తర్వాత అనగా 2014 సెప్టెంబర్ మంత్లో సో భారతదేశంలో ద ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది రద్దు చేయడం జరిగింది. ఈ ప్రణాళిక సంఘం రద్దు చేసిన తర్వాత 2015 జనవరి 1వ తారీఖున మన ఇండియాలో సో నీతి ఆయోగ్ అనేటువంటిది ఫార్మేషన్ జరిగింది. నీతి ఆయోగ్ అనేటువంటిది ద ఫార్మేషన్ జరిగింది. ఇలా గడిచిన 64 సంవత్సరాల కాలం భారతదేశం ప్రణాళిక సంఘం పనిచేస్తే సో దాని ప్లేస్లో మనకు ఎగ్జాక్ట్లీ నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పడ్డది. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పడితే ఈ నీతి ఆయోగ్ జనరల్గా దానికంటే ఎలా భిన్నమైనది అనేటువంటిది మనం జనరల్గా ఆలోచించాలి. ఓకే, సో నీతి ఆయోగ్ ఎలా భిన్నమైనటువంటిది అనేటువంటి ఒక కంటెంట్ ఆలోచించేటప్పుడు ద మేజర్గా మనకు ప్రణాళిక సంఘం ద మేజర్గా తీసుకుంటే ఫస్ట్ మనకు ద ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్ తీసుకుంటే ఒక కేంద్రానికి సలహా సంస్థగా పనిచేసినటువంటిదే ప్రణాళిక సంఘం. సలహా సంస్థ రూపంలో పనిచేసినట్టుగా మనకు ప్రణాళిక సంఘం అయితే ఈ ప్రణాళిక సంఘం సలహా సంస్థగా ఏర్పడితే మన నీతి ఆయోగ్ ఎలా ఏర్పడ్డదని మనకు తెలియాలి. సో నీతి ఆయోగ్ అనేటువంటిది ఎగ్జాక్ట్లీ భారతదేశంలో సో ఎలా ఏర్పడ్డది అని అంటే ఒక థింక్ ట్యాంక్ లాగా ఏర్పడ్డది. భారతదేశంలో సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించాలి, స్టేట్స్కు సెంట్రల్కి మధ్య ఒక కోఆర్డినేషన్ అనేటువంటి ఒక మెయింటైన్ కావాలి, కేంద్రానికి రాష్ట్రాల మధ్య ఒక సమైక్య వ్యవస్థను ప్రోత్సహించాలి. దాంతోపాటు నీతి ఆయోగ్ మనం ఎందుకు తీసుకున్నాం, ఒక థింక్ ట్యాంక్ అంటే ఒక మేధోపరమైన సంస్థగా ఎంచుకున్నాం. సో థింక్ ట్యాంక్ అనేటువంటిది సో ఎగ్జాక్ట్లీ సో నీతి ఆయోగ్ ఒక థింక్ ట్యాంక్, ఒక మేధోపరమైనటువంటి ఒక సంస్థగా సో మనం ద నీతి ఆయోగ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రణాళిక సంఘం ఏం చేసేది, సో కేంద్రాన్ని సలహాలు ఇచ్చేది, కానీ రాష్ట్రాల అభిప్రాయాలను ఎక్కడ కూడా ప్రణాళిక సంఘం అనేది తీసుకోలేదు. రాష్ట్రాల అభిప్రాయాలను ఎక్కడ కూడా ప్రణాళిక సంఘం అనేటువంటిది తీసుకోలేదు. కానీ సో నీతి ఆయోగ్ అనేటువంటిది ఎలా జరగాలి, మన నీతి ఆయోగ్ని మనం తీసుకున్నాం కదా, నీతి ఆయోగ్ ద్వారా ఎలా డెవలప్ జరగాలి అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే దేశ ఆర్థిక అభివృద్ధి సాధించడానికి భారతదేశంలో ఒక సలహాపూర్వకమైనటువంటి సంస్థ ప్రణాళిక సంఘాన్ని ఎంచుకున్నాం. ఈ సలహాపూర్వకమైనటువంటి సంస్థ ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు మరి సో మన ఇండియాలో నీతి ఆయోగ్ అనేటువంటిది తీసుకోవడానికి ప్రణాళిక సంఘం
రాష్ట్రాలకు మధ్య దేశాలకు మధ్య ఒక సమైక్య వ్యవస్థను ప్రోత్సహించలేదనేటువంటి ఒక క్రిటిసిజం కూడా ఉంది, ఒక విమర్శ అనేది ఉంది. అంటే కేవలం ఒకే రకమైనటువంటి నిర్ణయాలను తీసుకునేది, రాష్ట్రాల భాగస్వామ్యం తీసుకోకపోలేదు. ఈవెన్ ప్లానింగ్ కమిషన్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రుల సభ్యులుగా అనేటువంటి వాళ్ళు లేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి సభ్యులుగా లేదు కాబట్టి అప్పుడు ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడ్డ నీతి ఆయోగ్ దేశంలో నీతి ఆయోగ్ అనేటువంటిది ఒక దేశ నిర్మాణం జరగాలి, దేశ పునర్నిర్మాణం జరగాలి. దేశ పునర్నిర్మాణం జరగాలి అంటే ఒక కేంద్ర ప్రభుత్వంతోనే దేశ పునర్నిర్మాణం జరగదు. రాష్ట్రాల భాగస్వామ్యం, రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే దేశ పునర్నిర్మాణం జరగదు. అందుకే కేంద్ర ప్రభుత్వం నీతి అనేటువంటిది దేశ పునర్నిర్మాణం జరగడానికి, దేశ పునర్నిర్మాణం జరగడానికి సో నీతి అనేటువంటిది కేంద్రంతో పాటు రాష్ట్రాలతో పాటు కేంద్ర భాగస్వామ్యం అనేటువంటి ఒక కంటెంట్తో నీతి అనేటువంటిది ప్రణాళిక సంఘానికి సో బెటర్గా పనిచేయడం జరుగుతుంది. రైట్, ఈ యొక్క కంటెంట్ రాస్తే సరిపోతుంది. దీని తర్వాత సో ప్లానింగ్ కమిషన్ ఏం చేసిందంటే ప్రోగ్రామ్స్ని రూపొందించేది, పథకాలను రూపొందించేది. రచించిన పథకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అమలు చేయాలని ఒక రకమైనటువంటి ఒక బలవంతం చేసేది. అంటే ఏదైనా ప్రణాళిక ఒక పాలసీ అనేటువంటి ఒక ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలోనే జరిగేది. ఆ జరిగిన పాలసీని అమలు చేయాలి అనేటువంటి ఒత్తిడి కూడా రాష్ట్రాల మీద ఉండేటువంటి ఒక అభిప్రాయం ఉండే. అందుకు రాష్ట్రాలను జనరల్గా ఇక్కడ ఇన్వాల్వ్ చేసేది. ఎట్ ద సేమ్ టైం ద ప్లానింగ్ కమిషన్ అభివృద్ధి పథకాలను రూపొందించిన తర్వాత రూపొందించిన అభివృద్ధి పథకాలను అమలు చేయని రాష్ట్రాల మీద ప్రెజర్ అనేటువంటిది కంటెంట్ కనబడేది. కానీ ఇక్కడ నీతి ఏం చేయడం జరుగుతుందంటే సో నీతి రాష్ట్ర పథకాలను అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని మాత్రమే అడుగుతుంది. కానీ వాళ్ళు మాత్రం ప్రెజర్ చేయాలనేటువంటిది కంటెంట్ సో నీతి అనేటువంటిది సో జనరల్గా ప్రెజర్ చేయదు. ఈ కంటెంట్లో మనం బేస్ చేసుకునేటప్పుడు అంటే ఏదైనా ఒక అభివృద్ధి పథకమైనా దేశం యొక్క విధాన రూపకల్పనలోనైనా రాష్ట్రాల భాగస్వామ్యం అనేది తీసుకుంటుంది. అంటే ఇక్కడ వన్ వే ఫ్లో రూపంలో కాకుండా ఒక రివర్స్ ఫ్లో కంటెంట్ కనబడుతుంది. అంటే దేశంలో రాష్ట్రాల అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అగును అని చెప్పేది ప్లానింగ్ కమిషన్. అదే నీతి రాష్ట్రాల అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అగును అని చెప్పింది నీతి ఆయోగ్. కాబట్టి ఇక్కడ విధానాల రూపకల్పనలో అయినా అభివృద్ధి పథకాల అమల్లోనైనా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంటుంది. అందుకే ప్లానింగ్ కమిషన్ కంటే ఇది ఒక విభిన్నమైనటువంటి సంస్థగా మనం చెప్పచ్చు. రైట్, దాని తర్వాత ఇంకొకటి నీతి ఆయోగ్ అనేటువంటిది రాష్ట్రాలకు సలహాలు ఇచ్చేటువంటి సంస్థ కాదు. ఇది ఒక మేధో కేంద్రంగా స్టార్ట్ కావడం జరిగింది. మేధో కూటమి, ఇది ఒక మేధో కూటమిగా స్టార్ట్ కావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఇది మేధో కూటమిగా ఎలా స్టార్ట్ కావడం జరిగింది అనేటువంటిగా తీసుకునేటప్పుడు అంటే భారతదేశంలో సాంకేతిక సలహాలను ప్రోత్సహించాలి. మన ఇండియా ఒక బెస్ట్ ర్యాపిడ్ డెవలప్మెంట్ కంట్రీ, అంటే వేగవంతంగా అభివృద్ధి చెందేటువంటి దేశాలలో భారతదేశం అనేటువంటిది ఒకటి. ఈ వేగవంతంగా అభివృద్ధి చెందేటువంటి దేశాలలో భారతదేశం ఒకటి. కాబట్టి భారతదేశం వేగవంతంగా అభివృద్ధి కావాలంటే ప్రతి దేశానికి ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్, సాంకేతిక అనేటువంటిది. ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాబట్టి థింక్ ట్యాంక్ అనే ఒక మేధో కూటమి, ఈ మేధో కూటమిలాగా ఎలా పనిచేయడం జరుగుతుంటుంది అనేటువంటిది మనం చూడాలి. ఏంటిది, ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఏర్పాటు చేయడం, కొత్త ఆవిష్కరణలు తీసుకోవడం, ప్రతి వాళ్ళని భాగస్వామ్యం చేయడం. అంటే భారతదేశంలో ఉండేటువంటి మేధోపరమైనటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆవిష్కరణలు చేసేటువంటి ఒక పర్సన్స్ ఎవరైతే ఉంటారో, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా నీతి ఆయోగ్లో పాలు పంచుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, అందుకే ఇంకొకటి ప్లానింగ్ కమిషన్ కంటే నీతి ఆయోగ్ మనం ఎక్కడ గొప్ప, సో ఎందుకు విభిన్నమైనది అని చెప్పడానికి ఇంకొక అంశం చెప్పచ్చు. మనం ఏ అంశాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని అంటే ఒకప్పుడు ప్రణాళిక సంఘం పథకాలను రూపొందించిన పథకాలను అమలు చేసేది. దాంతోపాటు రాష్ట్రాల భాగస్వామ్యం అనేటువంటిది పెద్దగా సో జనరల్గా ప్లానింగ్ కమిషన్ అనేటువంటి తీసుకోలేదు. రాష్ట్రాల భాగస్వామ్యం అనేటువంటిది ప్లానింగ్ కమిషన్ అనేటువంటి తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక పథకం అనేటువంటిది అమల్లోకి రావాలన్నా దానికి కొంచెం ఫండ్ అనేది కావాలి. కేటాయింపులు అనేటువంటిది ఇంపార్టెంట్, కేటాయింపులు. అయితే ద ప్లానింగ్ కమిషన్ అదే పథకాన్ని రూపొందించేది, కేటాయింపులను కూడా రాష్ట్రాలకు వాళ్ళే చేసేవాళ్ళు ప్లానింగ్ కమిషన్. కానీ ఇక్కడ సో నీతి ఆయోగ్ అనేటువంటిది రాష్ట్రాలకు కేటాయింపులు చేసేటువంటి అధికారం లేదు.
ఇక్కడ నీతి ఆయోగ్ నుండి ఎవరు మరి మనకు ఫండింగ్ అలొకేట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ద ఫండింగ్ ఎవరు అలొకేట్ చేస్తారు అనేటువంటి ఇంపార్టెంట్ తీసుకుంటే, సో నీతి ఆయోగ్లో ఫండింగ్ అలొకేట్ చేసే రైట్స్, ద ఫండింగ్ అలొకేట్ చేసేటువంటి రైట్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్ట్రీకి ఉంటుంది. అంటే మనకు కేంద్రంలో ఉన్న ఆర్థిక శాఖ వాళ్ళకు మాత్రమే సో డబ్బులు కేటాయించే అధికారం అనేది ఉంటుంది. ఫైనాన్స్ మినిస్ట్రీకి మాత్రమే సో మనీ కేటాయించేటువంటి అధికారం. ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ అంటే ఏదైనా స్కీమ్ను రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అప్పుడు ఫండ్స్ రాష్ట్రాలకు ఇచ్చేది. కానీ ఇక్కడ భిన్నమైనది. నీతికి ఇక్కడ ఫండింగ్ ఇచ్చేటువంటి రైట్ లేదు. ఆర్థిక శాఖ మంత్రి మాత్రమే ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ విధానాలను రూపొందించేటప్పుడు రాష్ట్రాలను జనరల్గా సంప్రదించపోయేది. రాష్ట్రములను సంప్రదించపోయేది. కానీ ఇక్కడ నీతి ఆయోగ్ అనేటువంటి ఒక భిన్నమైనది. సో నీతి ఆయోగ్ అనేటువంటిది ఏం చేయడం జరుగుతుందంటే, భారతదేశంలో ఏదైనా విధాన రూపకల్పన చేయాలి అని అంటే ఆ విధాన రూపకల్పనలో రాష్ట్రాల భాగస్వామ్యం అనేది తప్పనిసరి చేసింది. రాష్ట్రాల భాగస్వామ్యం ఎవరు చేయడం జరుగుతుంది? నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ అనేటువంటి రాష్ట్రాల భాగస్వామ్యం చేయడానికి భారతదేశంలో ఏం చేయడం జరిగిందంటే, ఒక గవర్నింగ్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినాం మనం. అంటే పరిపాలన మండలి. ఈ పరిపాలన మండలిలో సభ్యులు ఎవరెవరు ఉండడం జరుగుతుందంటే, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు, ఆల్ స్టేట్ ఆఫ్ సీఎంస్ ఉంటారు. దాంతోపాటు యూనియన్ టెరిటరీ మెంబర్స్ కూడా ఉంటారు. ఓకే, యూనియన్ టెరిటరీ మెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ స్టేట్ ఆఫ్ సీఎంస్. సో వీళ్ళందరూ అంటే ప్రతి సంవత్సరం ద గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతాయి. ఆ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగేటప్పుడు రాష్ట్రాల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటారు. ఆ రాష్ట్రాల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం అంటే దేశ అభివృద్ధి జరగడానికి, దేశంలో ఒక ఎజెండాని క్రియేట్ చేసి ఆ ఎజెండా అభివృద్ధి కోసం మన విధానాన్ని ప్రకటించాలంటే అప్పుడు ఆ విధానంలో రాష్ట్రాల యొక్క సీఎంలు భారతదేశ అభివృద్ధిలో పాల్పంచుకోవచ్చు. భారతదేశ కొత్త విధానాలలో కూడా పాల్పంచుకోవచ్చు. అందుకే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలకు అటెండ్ కావడం జరుగుతుంది. ఈ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షుడిగా ఉండేటువంటి వ్యక్తే నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఉంటాడు. అంటే మనం ఇండైరెక్ట్గా ఏం చెప్పచ్చు అంటే భారతదేశ ప్రధానియే దానికి అధ్యక్షుడిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో భారతదేశ ప్రధాని దానికి అధ్యక్షుడు ఉండేటప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి ఏదైనా అడ్వైజ్ అనేటువంటిది సో నీతి ఆయోగ్కి ఇవ్వచ్చు. కానీ ప్లానింగ్ కమిషన్ ఏం చేసేది? ప్రణాళిక సంఘం యొక్క సలహా మాత్రమే కేంద్రానికి ఇచ్చేది. కానీ దేశ అభివృద్ధి రాష్ట్రాలతోనే జరుగును అనే కంటెంట్తో ఉంది కాబట్టి అప్పుడు ప్రతి రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి యొక్క సలహాలను సో నీతి ఆయోగ్ అనేటువంటిది ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగును. సో నీతి ఆయోగ్ అనేటువంటిది తీసుకోవడానికి ప్రధానంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కంటెంట్లో మనం తీసుకుంటే ఏదైనా నీతి ఆయోగ్ ఒకవేళ ఏదైనా ఒక అభివృద్ధి పథకాన్ని రూపొందించిన తర్వాత ఆ రూపొందించిన పథకం అమలు చేయమని రాష్ట్రాలను మాత్రమే కోరుతుంది. ఏదైనా పథకాన్ని అమలు చేయని రాష్ట్రాలు మాత్రమే కోరుతుంది అంతేగాని రాష్ట్రాలను ఎక్కడ కూడా సో నీతి ఆయోగ్ అనేటువంటిది ఒత్తిడికి గురి చేయదు అన్నట్టు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే దీని తర్వాత నెక్స్ట్ ఒకప్పుడు మనకి ఏముండే? ఎన్డీసీ ఉండే. సో ఎన్డీసీ అంటే ప్రణాళికా సంఘంలో సో ఎన్డీసీ అనేటువంటి ఒక సంస్థ ఉండే. ఎన్డీసీలో మాత్రమే రాష్ట్రాల యొక్క సీఎంలో సభ్యులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు మనం బేస్గా తీసుకుంటే ఎన్డీసీలో రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎక్కడ కూడా సభ్యులుగా లేదు. ఇంకొకటి గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్నారు. దీంతో పాటు రీజనల్ కౌన్సిల్ అనేది కూడా ఉంది, ద రీజనల్ కౌన్సిల్. ఈ రీజనల్ కౌన్సిల్ అనేటువంటి ఒక భారతదేశంలో ఏం చేసేది? దీన్ని మనము ప్రాంతీయ మండళ్ళు అని పిలుస్తాం. సో ప్రాంతీయ మండళ్ళు అనేటువంటివి ఉండే. ఈ ప్రాంతీయ మండళ్ళు భారతదేశంలో అంటే ఈ ప్రాంతీయ మండల్లో అంటే దీంట్లో కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ సభ్యులుగా ఉంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ సభ్యులుగా ఉంటాయి. ఈ రీజనల్ కౌన్సిల్ ఏం చేస్తే ప్రాంతాల మధ్యలో ఉండేటువంటి సమస్యలు కావచ్చు, సరిహద్దు సమస్యలు కావచ్చు, అభివృద్ధిపరమైనటువంటి ఎజెండాస్ కావచ్చు, ఏమున్నా అక్కడే పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ప్లానింగ్ కమిషన్ ఒక పై స్థాయి అభివృద్ధి నుండి కింది స్థాయి అభివృద్ధి గురించి డిస్కస్ చేస్తే నీతి ఆయోగ్ అనేటువంటిది కింది స్థాయి అభివృద్ధి గురించి డిస్కస్ చేస్తుంది. ఎప్పుడైనా కూడా నీతి ఆయోగ్ మన ఇండియాలో వికేంద్రీకృత అభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వికేంద్రీకృత అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే బలమైన రాష్ట్రమే సో బలమైన దేశం అనేటువంటి ఒక కంటెంట్లోకి వచ్చింది.
బలమైన రాష్ట్రం, బలమైన దేశం. సో బలమైన రాష్ట్రమే, సో బలమైన దేశం. ఈ కంటెంట్లోకి రావడం జరిగింది. సో ఈ కంటెంట్లోకి రావడం జరిగింది కాబట్టి సో మన ఇండియాలో ప్రాంతీయ మండళ్ళు అని అంటే ఈ ప్రాంతీయ మండలిలో ఒక రాష్ట్రాల సమస్యలు అక్కడే పరిష్కరించుకోవడం, అక్కడ ఏమైనా మనము ఇష్యూస్ క్లియర్ చేసుకోవడం, ఇంకా ఒక్కొక్క రాష్ట్రం మధ్య ఒక కోఆర్డినేషన్ అనేటువంటిది కూడా పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా సో భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ కంటే సో నీతి అయినటువంటిది సో చాలా విభిన్నమైనటువంటిది మనం ఇక్కడ చెప్పచ్చు. ఇంకా ఇదే కాకుండా సో మన ఇండియాలో ప్లానింగ్ కమిషన్లో ఎక్కడ కూడా టెక్నాలజీ పరిజ్ఞానం అని సో టెక్నాలజీ ఇన్నోవేషన్ చేయడానికి, కొత్త కొత్త ఆవిష్కరణలు సాధించడానికి ఎక్కడ కూడా ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది సరిగా పనిచేయలేదు. కానీ ఇక్కడ నీతి ఆయోగ్ అనేటువంటిది సో మేజర్గా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలనుకున్నది. సాంకేతిక పరిజ్ఞానం, ఈ సాంకేతిక పరిజ్ఞానం తీసుకొని నూతన ఆవిష్కరణలు అనేటువంటివి చేయాలి. నూతన ఆవిష్కరణలు అనేటువంటివి చేయాలి. ఇక నూతన ఆవిష్కరణలు అనేటువంటి సో చేయాలి అంటే మనకు కంట్రీ ఒక టెక్నాలజీ అని ఇన్నోవేటెడ్ కంట్రీగా మారాలి. టెక్నాలజీ అని ఇన్నోవేటెడ్ కంట్రీగా మారినప్పుడే ద కంట్రీ ప్రొడక్టివ్ లెవెల్స్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక వ్యూహాత్మక సలహాలు తీసుకోవడం, ద టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం, నాలెడ్జ్ తీసుకోవడం, అందుకని కొంతమంది మేధావులను దీంట్లో ఇన్వాల్వ్ చేయడం, ఓకే. అండ్ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సలహాలు తీసుకోవడం, వాళ్ళ యొక్క సలహాలు నేషనల్ ఎజెండాగా తీసుకోవడం, దాంతోపాటు నీతి అనేటువంటిది ఏదైనా ప్రణాళికను రూపొందించినప్పుడు, ఏదైనా విధానాన్ని రూపొందించిన తర్వాత అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్రాలను కలుసుకోవడం, అలాంటి చర్యలు తీసుకొని ఒక నియంతృత్వ ధోరణి అనేటువంటి ఒక సంస్థగా కాకుండా ఒక అభిప్రాయాలను కన్సిడర్ చేసేటువంటి ఒక సంస్థగా సో మన ఇండియాలో నీతి ఆయోగ్ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. ఇది ప్లానింగ్ కమిషన్ కంటే సో నీతి ఆయోగ్ ఎలా విభిన్నమైనది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసినాం. సో రైట్, దీని తర్వాత ఇంకా మనకు సో నీతి ఆయోగ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అసలు నీతి ఆయోగ్లో సమగ్ర ఫంక్షన్స్ ఏముంటుంది, ఏం పనిచేస్తుంది నీతి ఆయోగ్ అంటే సో నీతి ఆయోగ్ నేచర్ ఏముంది, ఓకే. ఇక్కడ మనం తీసుకుందాం నీతి ఆయోగ్ స్వభావం. ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు గ్రూప్ 1లో. నీతి సో నేచర్ ఏముంటుంది, ఈ నేచర్ ఏముంటుంది అనేటువంటిది మనం ఇక్కడ కూడా సో డిస్కస్ చేద్దాం. ఇంకా దీనివల్ల ఇంకా నువ్వు ఎలా విభిన్నమైనది సో నీతి అనేది క్లియర్గా నువ్వు రాయడానికి ఆస్కారం ఉంటుంది, ఓకే. సో రైట్, ఎలా మనకు భిన్నమైనది అనేటువంటి ఒక కంటెంట్ మనం ఇక్కడ బేస్ చేసుకుందాం. 1950 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ ఏర్పడ్డది. ఈ ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది భారతదేశంలో ఒక సలహా సంస్థగా స్టార్ట్ కావడం జరిగింది. ఈ సలహా సంస్థగా అయిపోయిన తర్వాత 1950 నుండి 2015 సంవత్సరం అంటే 14 వరకు ప్లానింగ్ కమిషన్ పనిచేసింది. 2015వ సంవత్సరం జనవరి 1వ తారీఖున మన ఇండియాలో సో నీతి ఆయోగ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. అయితే నీతి ఆయోగ్ అనేటువంటి స్టార్ట్ అయితే ఇది ఎలాంటి భిన్నమైనటువంటి ఒక సంస్థగా జనరల్గా ఉంది అని చెప్పేటప్పుడు దీని యొక్క నేచర్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ నేచర్ డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ నీతి ఆయోగ్ సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. సహకార సమైక్య వ్యవస్థను సో నీతి అనేటువంటి ప్రోత్సహించడం జరుగుతుంది. అండ్ రెండు ఇంకా ఎలా విభిన్నమని చెప్తామంటే ఇది గ్రామ స్థాయి ప్రణాళికలను రూపొందిస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గ్రామ స్థాయి ప్రణాళికను రూపొందిస్తుంది. ప్రతి దేశం అభివృద్ధి జరిగేటప్పుడు కింది స్థాయి అభివృద్ధి అనేటువంటిది జరగాలి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ డిసెంట్రలైజేషన్ కంటెంటే తీసుకుంది. ఇక్కడ భారతదేశంలో కూడా గ్రామ స్థాయి ప్రణాళికలు ఉంటే గ్రామం అభివృద్ధి అయితే జిల్లాగును, జిల్లా అయితే రాష్ట్రమగును, రాష్ట్రం అయితే దేశమగును అని చెప్పేదే వికేంద్రీకృత అభివృద్ధి. ఈ కంటెంట్తోనే మనకు సో భారతదేశంలో ఒక గ్రామ స్థాయి ప్రణాళికలు రూపొందించాలనేటువంటి స్టార్ట్ అయింది. అప్పుడు గ్రామస్థాయి ప్రణాళికలు ఎప్పుడైతే రూపొందించడం జరుగునో అప్పుడు ఆటోమేటిక్గా పై స్థాయి అభివృద్ధి అనేటువంటి జరుగును అనేటువంటి ఒక కంటెంట్ సో నీతి క్లియర్గా చెప్పడం జరుగుతుంది, ఓకే. సో రైట్, ఇంకా ఇక్కడ ఇది దీని యొక్క నేచర్ మనం తీసుకునేటప్పుడు సో భారతదేశంలో మేజర్గా సో మన ఇండియాలో భారతదేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం. ఈ వ్యవసాయ ఆధారిత దేశంలో ఇప్పటికి కూడా వ్యవసాయ ఉత్పత్తిని ప్రోత్సహించాలి అనే కంటెంట్ తీసుకున్నది. కానీ ఇక్కడ ఏం తీసుకోవడం జరిగిందంటే వ్యవసాయ ఉత్పాదకతను సాధించాలి. వ్యవసాయ
ఉత్పాదకతను సాధించాలి, అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ లెవెల్స్ పెంచాలి, వ్యవసాయ ఉత్పాదకతను ప్రోత్సహించాలనేటువంటి ఒక కంటెంట్ తీసుకునేటప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎప్పుడు పెరుగుతుంది? ద మోడర్న్ అగ్రికల్చర్ మెథడ్స్ యూజ్ చేసినప్పుడు జరుగుతుంది. ఈ మోడర్న్ అగ్రికల్చర్ మెథడ్స్ యూజ్ చేసినప్పుడు జరిగితే ఈ మోడర్న్ అగ్రికల్చర్ మెథడ్స్ జనరల్గా సేమ్ ఉన్నది అనేటువంటిగా తీసుకుంటే ఇండియాలో ఇప్పటి వరకు కూడా మనం ఎప్పుడో 1960s నుంచి మోడర్న్ అగ్రికల్చర్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రొడక్టివిటీ లెవెల్ పెరిగినప్పుడు వ్యవసాయ రైతు అనేటువంటిది లాభంగా ఉంటుంది. వ్యవసాయ రైతు లాభంగా ఉంటే వ్యవసాయ రంగం లాభంగా ఉంటుంది. వ్యవసాయ రంగం లాభంగా ఉంటే ప్రొడక్టివిటీ పెరిగినప్పుడు భారతదేశ జిఎస్డిపిలో కూడా పెంచవచ్చు. రైట్. దీని తర్వాత అండ్ అగైన్ ద నెక్స్ట్ వన్ తీసుకుంటే మన ఇండియాలో ద నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఎన్ఆర్ఐస్, సో నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఎన్ఆర్ఐస్ భారతదేశంలో అంటే భారతదేశం నుంచి ఇతర దేశాలలో వాళ్ళ యొక్క జీవనం కొనసాగించడం జరుగుతుంది. భారతదేశం నుంచి ఇతర దేశాలలో జీవనం అనేటువంటి కొనసాగిస్తే భారతదేశం నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో ఆ ఎన్ఆర్ఐస్ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క భాగస్వామ్యం, వాళ్ళ అభివృద్ధి అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేటువంటిది ఆ డెవలప్డ్ కంట్రీస్లో కొన్ని రోజులు ఉండడం వల్ల వాళ్ళ ఆ దేశాలలో అభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నీతి ఆయోగ్ ఏం చేయడం జరిగిందంటే ఇతర దేశాలలో ఉన్న ద నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఒక కంటెంట్ తీసుకున్నాం. అంటే ఎన్ఆర్ఐలను దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. సో భాగస్వామ్యం అనేటువంటిది ఎప్పుడైతే చేయడం జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా దేశ పురోగతి కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇది అండ్ అగైన్. సో ఇదే కాకుండా ఇంకా మనం మేజర్గా డిస్కస్ చేద్దాం నీతి ఆయోగ్లో. సో నీతి ఆయోగ్ ఇంకా మేజర్గా మనం డిస్కస్ చేసేటప్పుడు ఇది ఎలా ఇంకా విభిన్నమైనది అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే మన భారతదేశంలో ఎక్కువ ద మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. అంటే మొత్తం భారతదేశంలో 137 కోట్ల 137 కోట్ల జనాభా ఉంది. యాజ్ పర్ 2011 పాపులేషన్ 121 crores పాపులేషన్, 121 కోట్ల సో జనాభా. ఈ 121 కోట్ల జనాభా ఉంటే దీంట్లో మన ఇండియాలో 33 నుంచి 35 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. 33 నుంచి 35 కోట్ల కుటుంబాలు ఉంటే ఈ కుటుంబాలలో భారతదేశంలో అత్యధికంగా మిడిల్ క్లాస్ పాపులేషన్ ఉంది, మధ్యతరగతి జనాభా ఉంది, మధ్యతరగతి కుటుంబాలు ఉంది. ఈ మధ్యతరగతి కుటుంబాలను ఏం చేయాలంటే వస్తుత్పత్తి రంగంలో ఇన్వాల్వ్ చేయాలి. అంటే వాళ్ళల్లో ఉత్పాదకతను ప్రోత్సహించాలి. సో వాళ్ళలో ఉత్పాదకతను ప్రోత్సహించాలి. ప్రొడక్టివ్ లెవెల్స్ అంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్గా మారేటట్లు చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయీగా మారేటట్లు చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన ఇండియాలో ఉండేటువంటిగా ఎక్కువ మంది ఉన్న మనకి మిడిల్ క్లాస్ పాపులేషన్ అనేటువంటిది ప్రొడక్టివిటీ లెవెల్స్ పెరిగితే అప్పుడు వాళ్ళు స్వయం ఉత్పత్తిదారులుగా మారుతారు. సో ఉత్పత్తిదారులుగా మారినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ కన్జంప్షన్ లెవెల్ పెరుగుతాయి. అప్పుడు వాళ్ళందరూ జీడిపిలో కూడా ఎక్కువ పెంచడానికి ఆస్కారం ఉంటుంది. సో దీని తర్వాత అదే నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కంటెంట్లో బేస్ చేసుకుంటే ఈరోజు ప్రపంచంలో ఏ సమస్య ఉన్నా నేనున్నా ముందుకు వచ్చేటువంటి ఒక దేశం అమెరికా. భారతదేశం కూడా ప్రపంచంలో ఉన్న సమస్యలను పరిష్కరించేటువంటి ఒక దేశంగా ఎదగాలి అనేటువంటి ఒక కంటెంట్ కూడా నీతి ఆయోగ్లో ఉండడం జరిగింది. ప్రపంచ స్థాయి సమస్యలను పరిష్కరించే దేశంగా ఎదగాలనేటువంటిది సో నీతి ఆయోగ్ యొక్క మేజర్ కంటెంట్గా తీసుకుంటాం. ఇవి సో నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ కంటే ఎందుకు విభిన్నమైనది జనరల్గా ఇలా మనం చెప్పడం జరుగును. ఓకే, సరే. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన నీతి ఆయోగ్లో ఉండేటువంటిది సో కంటెంట్ తీసుకున్నాం. ఇదే కంటెంట్ కాకుండా ఇంకా నీతి ఆయోగ్ నుండి ఏం క్వశ్చన్స్ రావచ్చు అనేది జనరల్గా చూద్దాం మనం. ఈ ఏం క్వశ్చన్స్ రావచ్చు అని అంటే అప్పుడు ఒకేసారి రాస్తాడు. ప్లానింగ్ కమిషన్కు నీతి ఆయోగ్ మధ్య వ్యత్యాసం ఏంటి అని అడుగుతాడు. ఈ రెండు కూడా అడగచ్చు. ఏంటిది? ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్ మధ్య తేడా రాయమని అడగచ్చు. ఈ తేడాల రూపంలోనే మనం విభిన్నమైనటువంటి అంశాలు తీసుకోవాలి. ప్లానింగ్ కమిషన్ కంటే సో నీతి ఆయోగ్ అనేటువంటిది ఎలా తేడా ఉంటాయనేటువంటి ఇక్కడ నుంచి కూడా మన జనరల్గా సో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్లానింగ్ కమిషన్ కంటే నీతి ఎలా విభిన్నమైనది అనేటువంటి ఒక కంటెంట్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం తీసుకుందాం ప్లానింగ్ కమిషన్ అండ్ అగైన్ నీతి ఆయోగ్. ఇక్కడ రెండు తీసుకుందాం. ఇక్కడ ప్రణాళికా సంఘాన్ని మనం బేస్ చేసుకుంటే
ప్లానింగ్ కమిషన్కి చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఆ నీతి ఆయోగ్ చైర్మన్ కూడా ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో వీళ్ళిద్దరు కూడా ఎలా ఉంటారంటే నామినల్ చైర్మన్గా ఉంటారు. అలాగే దీంట్లో డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. సో డిప్యూటీ చైర్మన్ కేంద్ర ప్రభుత్వంచే నియమించబడ్డ వ్యక్తి ఉంటాడు. ఇక డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటాడు. ఇక డిప్యూటీ చైర్మన్ వీళ్ళిద్దరు కూడా వాస్తవాధికారులాగానే పనిచేస్తారు, వాస్తవ కార్యనిర్వాహకుడిగా పనిచేస్తారు. అందుకే డిప్యూటీ చైర్మన్ను ఎలెక్ట్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది అంటే హియర్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓన్లీ ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే ఉంటుంది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో ఇక్కడ కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, ఈడ కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను కూడా నియమించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ ప్రైమ్ మినిస్టర్కి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. అండ్ అగైన్ దాంతోపాటు ఇక్కడ మనం ప్రణాళిక సంఘం అండ్ అగైన్ నీతి ఆయోగం తీసుకునేటప్పుడు ఇంకా కొన్ని అంశాలు తీసుకుందాం. సో ఏ అంశాలు బేస్ చేసుకోవడం జరిగిందంటే ఇక్కడ శాశ్వత సభ్యులు అనేటువంటి వాళ్ళు ప్రణాళిక సంఘంలో ఉండరు. ఇక్కడ శాశ్వత సభ్యులు అనేటువంటి వాళ్ళు ప్రణాళిక సంఘంలో ఉంటారు, వాళ్ళే మనం ఫుల్ టైం మెంబర్స్ అంటాం. ఇక్కడ ఇండియాలో ఇన్నోవేషన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక కంటెంట్తో సో నీతి ఆయోగ్ అనేటువంటి ఒక ఫార్మేషన్ జరిగింది. కాబట్టి ఇక్కడ కొంతమంది మన భారతదేశంలో సో ఇండియాలో నీతి ఆయోగ్లో రీసెర్చ్ పర్సన్స్, ఇన్నోవేషన్స్ పీపుల్ ఇక్కడ మన శాస్త్ర సభ్యులుగా ఉండడం జరుగుతుంటాయి. ఇక్కడ ఎక్కడ కూడా మనకు తాత్కాలిక సభ్యులు అనేటువంటి ఒక వాళ్ళు ప్లానింగ్ కమిషన్లో ఉండరు. ఇక్కడ తాత్కాలిక సభ్యులుగా 2, ద ఫుల్ టైం మెంబర్స్కి 5 వరకు ఉండొచ్చు అట్లా. ఓకే. సో దాని తర్వాత ఇంకా భారతదేశంలో ఇక్కడ ఎన్డీఎస్ అనేటువంటి ఒక సంస్థ ఉంది ప్రణాళిక సంఘంలో. ప్రణాళిక సంఘంలో ఎన్డీఎస్ అనేటువంటి ఒక సంస్థ ఉంటే ఇక్కడ తీసుకున్న మనకు ద మేజర్గా గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఉంది. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇక్కడ ఉంటే ఇక్కడ తీసుకుని మనకు గవర్నింగ్ కౌన్సిల్ ఉంది. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇక్కడ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రం అనేటువంటిది ఉంటుంది. బట్ గవర్నింగ్ కౌన్సిల్ ఏం చేస్తుందనంటే ఎన్డీస్లో అంటే రచించిన ప్రణాళికను రివ్యూ చేసేటువంటి రైట్ ఎన్డీస్కి మాత్రమే ఉంటుంది. అంటే ప్రణాళిక డ్రాఫ్ట్లో రూపకల్పనలో సో అనేటువంటి ఒక కంటెంట్ కంటే ఎన్డీస్ భాగస్వామ్యం ఎప్పుడైతే జరుగుతుందంటే ప్రణాళిక సంఘం రచించిన ప్రణాళికను రివ్యూ చేయడానికి మాత్రమే ఉంటుంది. కానీ నీతి ఆయోగ్ అనేటువంటిది ఒక గవర్నింగ్ కౌన్సిల్ డిఫరెంట్గా ఉంది. ఈ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఏం చేస్తారంటే ది గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లు ఉంటే ప్రతి సంవత్సరం దాని చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. అవి గవర్నింగ్ కౌన్సిల్లో కూడా ఆల్ స్టేట్ ఆఫ్ సీఎంస్ అండ్ యూనియన్ టెరిటరీ మెంబర్స్ ఉంటారు. కానీ గవర్నింగ్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క సలహాలు, సూచనలు, విధానాలను తీసుకుంటుంది. అప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క సలహాలు, సూచనలు, విధానాలు తీసుకుంటే ఇవి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేటట్టు కంట్రీస్ ఎజెండాగా రూపొందించడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. అండ్ అగైన్ సో దాని తర్వాత ప్లానింగ్ కమిషన్లు ఎక్కడ కూడా ద గవర్నింగ్ కౌన్సిల్ అనేటువంటిది అంటే మనకు సో రీజనల్ కౌన్సిల్ ఉందా అంటే రీజనల్ కౌన్సిల్ ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది. రీజనల్ కౌన్సిల్ సో నీతి ఆయోగ్లో మాత్రమే రీజనల్ కౌన్సిల్ ఉంది. అందుకని ప్లానింగ్ కమిషన్లో మనం బేస్ చేసుకుంటే సో ఇక్కడ 6 నుండి 8 మంది సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్లు ఉండొచ్చు. కానీ ఇక్కడ నీతి ఆయోగ్లో బేస్ చేసుకుంటే ఇక్కడ ప్రత్యేక ఆహ్వానితులు, స్పెషల్ ఇన్వైట్స్ అనేటువంటి ఒక పదం వాడినాం. అండ్ ఎక్సఫిసియో మెంబర్స్ అనేటువంటి ఒక పదం కూడా వాడినాం. 1 ఎక్సఫిసియో మెంబర్స్ సెంట్రల్ క్యాబినెట్ నుండి ఎక్సఫిసియో అంటే ఫైనాన్స్ మినిస్టర్ను, హోమ్ మినిస్టర్ను, డిఫెన్స్ మినిస్టర్ను, అగ్రికల్చర్ మినిస్టర్ తీసుకున్నాం. దాంతోపాటు ఇంకా ఇక్కడ ఎవరు ఉండడం జరిగింది స్పెషల్ ఇన్వైట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో స్పెషల్ ఇన్వైట్స్ను 5 తీసుకోవడం జరుగుతుంది. అంటే ద రైల్వే మినిస్టర్ అండ్ ఫుడ్ మినిస్టర్, తర్వాత రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ద ప్లానింగ్ ఇండియాలో ఉండే ప్లానింగ్ డిప్యూటీ ప్రణాళికలో ఉన్న సహాయ మంత్రిని తీసుకున్నాం. ప్లానింగ్ డిప్యూటీ ద మినిస్టర్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో రైట్, ఇంతమంది వ్యక్తులను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక స్పెషల్ ఇన్వైట్స్ ఎక్స్ అఫీషియో మెంబర్ అనేది నీతి ఆయోగ్లో జనరల్గా భాగంగా లేదు. ఇంకా ప్లానింగ్ కమిషన్కు ద మేజర్ ఏం రైట్ ఉండే అని అంటే ద ప్లానింగ్ కమిషన్ ద మేజర్గా ఫండింగ్ ఇచ్చేటువంటి ఒక రైట్ ఉండే. బట్ ఇక్కడ ఫండింగ్ ఇచ్చేటువంటి ఒక రైట్ ఎవరికి ఉందంటే ద ఫైనాన్స్ మినిస్టర్కి మాత్రమే ఫండింగ్ ఇచ్చేటువంటి ఒక రైట్ ఉంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫండింగ్ ఇచ్చేటువంటి ఒక రైట్ ఉంది. సో దీని తర్వాత ఇంకా మన ఫైనాన్స్ మినిస్టర్కి ఉంటే ఇది పూర్తి స్థాయిలో ఒక కేంద్రీకృత సంస్థగా ఉంది. అండ్ అగైన్ సో ఇది తీసుకుంటే ఒక వికేంద్రీకృత సంస్థగా ఉండడం జరిగింది. ఒక డీసెంట్రలైజేషన్ ఆర్గనైజేషన్గా ఉండడం జరిగింది. ఇది ప్రణాళిక సంఘానికి అన్నకి దాని తర్వాత నీతి యొక్క మధ్య తేడాను ఒకవేళ రాయమన్నా కూడా మనం ఆ తేడాను రాయొచ్చు. ఓకే గైస్, ఇది మనకు డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్. నమస్తే.